ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ విజయనగరం జిల్లా కమిటీ ఈరోజు డిఎంఎండ్హెచ్ఓ గారిని కలిసి మార్చి 4వ తేదీన బయలుదేరి 5వ తేదీన విజయవాడలో జరుగు ధర్నాని జయప్రదం చేస్తామని, అందులో పాల్గొంటామని ఈరోజు ఇన్ఛార్జ్ మేడం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆశా వర్కర్లకి పని భారం పెరిగింది, సెలవులు లేవు, అనారోగ్యం పాలవుతున్నారు. అలాగే జీతాలు అనేవి పెరగలేదు, 6 సంవత్సరాలు అవుతుంది జీతం పెరగలేదు, ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని మేము విజయవాడలో మార్చి 5వ తేదీన ధర్నా చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. అందులో భాగంగానే విజయనగరం జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు అందరూ కూడా ఆ ధర్నాలో పాల్గొంటున్నామని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు అందరూ కూడా ఫేక్ న్యూస్ ఏదో వస్తుంది, దాన్ని మీరు నమ్మొద్దు. మీరందరూ కూడా బయలుదేరి 5వ తేదీని విజయవాడ ధర్నా జయప్రదం చేస్తే ప్రభుత్వం దిగొచ్చి సమస్యల పరిష్కారం కోసం మాట్లాడతారు తప్ప ఎవరో ఏదో ఇస్తారనేది అది జరగదు. కాబట్టి మనం పోరాటం ద్వారా మాత్రమే మనం సాధించుకోగలం. ఈ విధంగా ఆలోచించి ప్రతి ఒక్క ఆశా వర్కర్ కూడా 5వ తేదీన విజయవాడ ధర్నాను జయప్రదం చేయాలి, శాలరీస్ పెంచుకోవాలి. అలాగే సెలవులు, ప్రభుత్వ సెలవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధించుకోవాలంటే మనందరం ఐక్యత పోరాటం నినాదంతో ముందుకు వెళ్ళాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్క ఆశా వర్కర్ కూడా మార్చి 5వ తేదీన ధర్నాలో పాల్గొవాలని మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లకి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధారాణి కోరుతున్నాను.